కనుక చైతన్యం ఉంటే నేను అనే ఎక్స్ప్రెషన్ వచ్చింది, అవునా లేదా? నేను ఫస్ట్ ఎక్స్ప్రెషన్ నేను, తర్వాత నేను చేస్తాను, నేను తింటాను, నేను చేయగలిగే జ్ఞానం ఉన్నవాడిని, ఆ నేనుకి అన్ని లింకు పెట్టుకుంటూ వెళ్ళాం. కనుక ఫస్ట్ మన ఎక్స్ప్రెషన్ ఏంటి? నేను. ఆ నేను సంకల్పంగా ముందు వచ్చింది, అందులోంచి ఇచ్ఛా జ్ఞాన క్రియలు వచ్చాయి, అవునా లేదా? సంకల్పము, ఇచ్ఛ, జ్ఞాన, క్రియ. సంకల్పము ఇచ్ఛ పెద్ద తేడా ఏం లేదండి. సంకల్పం అంటే అనుకోవడం, అనుకున్నాం కానీ చెయ్యాలని దానికి క్రియారూపం తీసుకురా వచ్చేటప్పుడు ఆ సంకల్పం ఇచ్ఛ అయిపోతుంది. జ్ఞానం, క్రియ తెలిసింది కదా. కనుక మనకే మన సంకల్ప శక్తి ఇచ్ఛా జ్ఞాన క్రియలైతేనే పని జరగదే. అలాగే ప్రపంచం జరగాలంటే ముందు పరమేశ్వరుడికి సంకల్పం కలుగుతుంది, ఆ సంకల్పంలోంచే ఇచ్ఛా జ్ఞాన క్రియలు కలుగుతాయి, దాంతో ప్రపంచమంతా తయారవుతుంది. కనుక అమ్మవారు అనగా ముందు ఆ పరమేశ్వరంలో కలిగిన సంకల్ప శక్తి అమ్మవారు. ఆ సంకల్ప శక్తి తర్వాత ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులుగా వచ్చింది. కనుక ఇచ్ఛా జ్ఞాన క్రియలుగా 3 అయిందా లేదా? ఆ 3 అయిన తల్లి 3 లోకాలలో వ్యాపించింది, 3 కాలాలలో వ్యాపించింది, 3 శరీరాలలో వ్యాపించి ఉన్నది. సృష్టి, స్థితి, లయలనే 3 పనుల్లో వ్యాపించి ఉన్నది. సత్వ, రజస్, తమో గుణాలనే 3 గుణాలలో వ్యాపించింది. ఇలా 3గా కనబడుతున్న ప్రపంచమంతా ఆ శక్తే వ్యాపించింది. శక్తే సౌందర్యం అని చెప్పుకున్నాం కదా. సౌందర్యానికి స్త్రీలింగం సుందరి. కనుక సుందరి ఎక్కడుంది? 3 అన్నిట్లో ఉంది. కనుక ప్రతి 3 ఉన్న సౌందర్యమే త్రిపుర సుందరి. ఇది తెలుసుకోవాల్సినది. ఇప్పుడు తెలిసిందా? త్రిపుర సుందరి అన్నారు ఇక్కడ. ఇప్పుడు ఇది స్త్రీయా పురుషుడా? మళ్ళీ గొడవ. ముందే చెప్పాను, 2 కదయ్యా చైతన్యము. కానీ నువ్వు అమ్మ అని పిలిచినప్పుడు స్త్రీ రూపంలో కొలుచుకుంటే తప్పేం లేదు. ఆవిడకి రూపం లేదన్నారే కానీ రూపం ధరించలేదు అనలేదు. ఇది చూడండి ఇక్కడ. షీ కెన్ టేక్ ఎనీ ఫారం బికాస్ షీ ఈజ్ ఫార్మ్లెస్, బట్ షీ ఈజ్ కేపబుల్ టు టేక్ ఎనీ ఫారం. ఆవిడ అసమర్థురాలా? సర్వసమర్థురాలు. నువ్వు ఎలా భావిస్తే అలా అనుగ్రహించగలదట. అలా అనేక రూపాలు ధరిస్తుంది. కనుకనే ఆ లలిత లావణ్యవతి పరమేశ్వర సంకల్ప శక్తిగా వచ్చి 3 శక్తులుగా వచ్చింది. 3 శక్తులుగా వచ్చింది ఒకే శక్తి, సంకల్ప శక్తి. ఆవిడ త్రిపుర సుందరి. కానీ అది సుందరి అంటున్నాం కానీ సౌందర్యం అంటే ఇంకా సరిపోతుంది. సుందరి కాదు, సుందరుడు కాదు, సౌందర్యం. ఈ సౌందర్యం ప్రతి దాంట్లో ఫ్లో అవుతోంది నిరంతరం, అవునా లేదండి? ఒక రాగి తీగలో ఎలక్ట్రికల్ పవర్ ఫ్లో అవుతుంది. పవర్ లక్షణమే ఫ్లో, అవునా లేదా? దీపం వెలిగిస్తే కాంతి ఫ్లో అవుతుంది. ఎనర్జీ లక్షణమే ఫ్లో 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 ఫ్లో. కనుక సౌందర్యం అనే ఎనర్జీ అన్నిట్లో ఫ్లో అవుతోంది కదా. ఫ్లోకి సంస్కృతంలో లహరి అంటారండి. కనుక సౌందర్యం అన్నిట్లో ఫ్లో అవుతోంది కనుక సౌందర్య లహరి అన్నారు శంకర భగవత్పాదుల వారు. ఇప్పుడు తెలిసిందా? భావించండి, అర్థం చేసుకుంటే హిందూ మతం జ్ఞానం, నాలెడ్జ్, ఇట్స్ యూనివర్సల్, ఇట్స్ అప్లికేబుల్ టు ఎనీవన్. అది దానికి ఉన్నటువంటి శక్తి. ఈ విధంగా లలిత మహా త్రిపుర సుందరి నామానికి అర్థం చెప్పుకున్నాం. రేపు చెప్తాను, ఇవాళ చెప్పించింది తల్లి ఏమిటో. ఇప్పుడు ఆ లలితా మహా త్రిపుర సుందరి ఎవరైతే ఉన్నారో ఆవిడ పరమేశ్వరుని సంకల్పశక్తి అన్నాం కదా, అది మర్చిపోవద్దు. ఈ 3గా ఉన్నది ఒక్కటే సంకల్పశక్తి. అందుకే మనం లలితని ఉపాసించడం అంటే సంకల్పశక్తిని ఉపాసించుట అని అర్థంట. ఇది తెలుసుకోండి. ఇక్కడ సంకల్పశక్తిని ఉపాసిస్తున్నాం, అందులో 3 ఉన్నాయి. అది ఎవరి సంకల్పం? మీ సంకల్పం, నా సంకల్పం కాదు, పరమేశ్వర సంకల్పం. ఆయన శక్తి కదా ఆవిడ. అందుకే పరమేశ్వర సంకల్ప శక్తికి నమస్కారము. ఎప్పుడైతే శివ సంకల్పాన్ని నువ్వు నమస్కరించావో నీ సంకల్పం శివ సంకల్పం అవుతుంది. అది గొప్ప విషయం. అంటే నీకున్న సంకల్పానికి ఈశ్వర సంకల్పంతో కనెక్టివిటీ ఇవ్వు. ఈశ్వరుడి సంకల్పం అమోఘం, అంటే వ్యర్థము కాదు. మన సంకల్పం అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, వ్యర్థం అవడానికి, అవునా లేదా? ఈశ్వర సంకల్పం వ్యర్థం కాదు. అందుకు ఉపనిషత్తు సత్యకామ సత్య సంకల్ప అని పేరు చెప్పింది. అంటే పరమేశ్వరుడు సత్య సంకల్పుడు, సత్యకాముడు. అంటే ఆయన ఇచ్ఛ కానీ ఆయన సంకల్పము కానీ వ్యర్థము కాదు. సత్యము అంటే వ్యర్థము కానిది, ఇది అర్థం. వ్యర్థం కాని సంకల్పం అండి పరమాత్మ. అందుకే ఆయన అనుకున్నాడా జరిగి తీరుతుంది. మనము డౌటే కదా. ఎందుకంటే మనకి ఇచ్ఛ ఒక్కటి లాభం లేదు, జ్ఞానము క్రియ 2 ఉండాలి. పైగా మనకి ఇచ్ఛాజ్ఞానము ఉన్న క్రియ చేయడానికి సరుకులు లేకపోతే అదొక పని. ఇందాకే అనుకున్న వంట వండాలి అంటే నాకు వండే తెలివి ఉంది, ఇచ్ఛ ఉంది, వండగలిగే క్రియకి కావలసిన సత్తువ ఉంది, కానీ వండడానికి పదార్థాలు లేకపోతే మహాప్రమాదం, అవునా లేదా? ఏం ప్రయోజనం? కానీ పరమేశ్వరుడి దగ్గర బాధ లేదుటండి. ఆయన అనుకున్నాడు అంటే బయట నుండి సరుకులు తేహక్కర్లేదు. ఆయన బయట ఒకటి లేదు, అంతా ఆయనే. ఆయన నుంచి సంకల్పం మాత్రం చేసి అన్నీ జనిస్తున్నాయి. అందుకే ఈశ్వర సంకల్పం అంత శక్తివంతమైనది. అందులోని ఇచ్ఛ, జ్ఞాన, క్రియ సర్వశక్తులు ఉన్నాయి. కనుక సంకల్పశక్తికి ఆదిశక్తి అని పేరు. ఆదిశక్తే సంకల్పం. ఆ సంకల్పమే, సంకల్పానికి మరొక పేరు కామం. అంతే. కామం అంటే కోరిక, అంతే కదా.
పరమేశ్వరుని కామం. అందుకు ఉపనిషత్తు కూడా స అకామయత బహుశ్యాం ప్రజాయేయ. పరమేశ్వరుడు ముందు అనుకున్నట్ట, కోరుకున్నట్ట ప్రపంచం చేయాలని. అనుకోకపోతే ఏ పని జరగదు. అది పరమాత్మ కూడా ప్రపంచం చేయాలని కోరుకున్నట్ట. ఆ కోరుకున్నప్పుడు ఈశ్వరుడి పేరు కామేశ్వరుడు. ఆ సంకల్పశక్తి కామేశ్వరి. ఇప్పుడు చూసారా, కామేశ్వరి అంటే అర్థం తెలిసింది కదా. ఎందుకంటే కామ అనే శబ్దానికి మనకి అసలు భాష తెలియదు, భాషలకి విపరీత అర్థాలు మొత్తం తెలిసి వచ్చింది ప్రారంధం. సభల్లో చెప్పలేని అర్థాలు కామ శబ్దానికి చాలామంది తీస్తూ ఉంటారు, దౌర్భాగ్యం. కానీ ఇక్కడ కామ అంటే కోరిక, పరమేశ్వరుడు యొక్క సంకల్పం అది. అందుకే మహాకామేశ్వరి, లలిత మహాత్రిపుర సుందరి, మూడిటికి అర్థం మనకు ఒక్కడ తెలిసిపోయింది. పరమేశ్వర సంకల్పశక్తి, ఆవిడే సృష్టి స్థితిలయలు చేస్తోంది కనుక శ్రీ మాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి. ఆవిడ అవసరం వచ్చిందండి దేవతలకి. ఎందుకంటే అమ్మవారు ప్రపంచంలో అందరికీ వాళ్ళకి శక్తినిచ్చి పంపిస్తారట. వాళ్ళ శక్తితో వాళ్ళు పనిచేస్తారు. ఒక్కొక్కప్పుడు వాళ్ళ శక్తి చాలనప్పుడు అమ్మా అని మళ్ళీ అమ్మని పట్టుకుంటారట. మనము అంతే కదండి. ఈ రోజుల్లో ట్యాపులు తిప్పితే నీళ్ళు వస్తున్నాయి, కానీ పూర్వం రోజుల్లో చెరువుల నుంచి బిందెలతో నీళ్లు తెచ్చుకునేవారు. అవునా లేదా? మొత్తం ఇప్పటికీ మన భారతదేశంలో వాటికి అవకాశం బాగా ఉందండి. ఎందుకంటే కొన్ని నీళ్లు సప్లై లేదు. వాటర్ ట్యాంకు ఇప్పుడు ఒక్కసారి వస్తుంది, వారానికి ఒక రోజు. అప్పుడు బిందెలన్నీ నింపుకుంటారు. అవునా లేదా? మళ్ళీ బిందెలు ఖాళీ అయితే ఏం చేయాలి? మళ్ళీ చెరువు దగ్గర పరిగెత్తాలి కదా. అలాగా మన శరీరాలనే బిందెలు, దేవతలనే బిందెల్లో శక్తి అనే నీరు నింపుకున్నారండి. అది పనికొస్తుంది. ఏది వంట వండడానికి వాటికి. కొంపలు ఆర్పేటప్పుడు బిందె నీరు చాలదు. అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ పరిగెత్తుకెళ్ళి ఆ ట్యాంకు నుంచి తెచ్చుకోవడమే, లేకపోతే ట్యాంకు నుంచి గొట్టం పెట్టడమే. అలాగా అమ్మవారు ఏం చేశారంటే సర్వ దేవతలకి శక్తినిచ్చిందట, ప్రపంచానికి శక్తినిచ్చిందట. మీ శక్తితో మీరు హాయిగా ఉండండి అయ్యా అని చెప్తుందట. అందరూ వాళ్ళ శక్తి కొలది పనిచేస్తున్నారు. ఒక్కొక్కప్పుడు వీళ్ళ శక్తికి మించిపోయిన ప్రమాదాలు వచ్చి పడుతూ ఉంటాయి. అప్పుడు వాళ్ళు రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తారు, కానీ వల్ల కాకపోతే భయం, అంతే కదండి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అసలు శక్తిని ఆశ్రయిస్తారట. అలాగే దేవతలకు గొప్ప శక్తి ఇచ్చింది, రాక్షసులకి శక్తి ఇచ్చింది. శక్తి అందరికీ ఒకటేనండి. రాక్షసులకు అమ్మ, దేవతలకు మరో అమ్మ లేదు, అందరికీ ఒక అమ్మే. కానీ రాక్షసులు ఉన్నారు, దుర్మార్గులు అయిపోయారు. వాళ్ళు ఇచ్చిన శక్తిని దుర్వినియోగం చేసుకుని ప్రపంచాన్ని నేడిపించడం మొదలుపెట్టారు. అప్పుడు దేవతలకు శక్తి ఇచ్చింది కదా, రెక్టిఫై చేయడానికి వాళ్ళు వచ్చి కృషి చేస్తారు. కానీ ప్రతిసారి రాక్షసులు రాగానే దేవతలందరూ పరిగెత్తుకెళ్ళి ఇదిగో రాక్షసులు వచ్చారని పిలవరండి. చాలామంది రాక్షసులను దేవతలే కంట్రోల్ చేసేస్తుంటారు. ఒక ఆయన అన్నాడు, ఒక పెద్ద స్వామీజీ దగ్గరికి వెళ్ళేట, ఏమండి భగవంతుడు బాగా ద్వేషిస్తే అవతరిస్తాడు కదా, అందుకే నేను ద్వేషిస్తున్నానని అన్నట్ట. నువ్వంత ద్వేషిస్తే భగవంతుడి దాకా అక్కర్లేదయ్యా, నేను చాలా అన్నట్ట. అందుకు అందరికీ ఆయన దిగిపోతాడేమో అనుకోవద్దు. ఆయన దింపగలిగినంత ద్వేషం ఉండాలంటే గజ్జన్మంలో వైకుంఠం దగ్గర కాపలా కాసు ఉండాలి నువ్వు, తెలుసా? ఏమిడు మాట్లాడతావు? తెలుసుకోవాల్సినవి ఉంటాయో. సరే, మొత్తానికి దేవతలందరికీ కొన్ని శక్తులు ఉంటాయి, వాటితో వాళ్ళే రెక్టిఫై చేస్తారు. ఒక్కొక్కప్పుడు వీళ్ళని మించిపోతుంది వాళ్ళ శక్తి, రాక్షసులు. వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు ఫెయిల్ అయిపోతారు. అప్పుడు మళ్ళీ పరిగెడతారు ట్యాంక్ దగ్గరికి చార్జ్ చేసుకోవడానికి. అప్పుడు ఆ తల్లి దిగి వస్తుందండి. ఇదే అవతారం అనే కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే సరే. అలాగ అనేక మంది రాక్షసులు మనకి పురాణ కథల్లో కనబడుతూ ఉంటారు. అలా అంటే ఒక రాక్షసుడు ఉన్నాడు, వాడి పేరు భండాసురుడు. వాడి కథ ఇప్పుడు వస్తుంది అమ్మవారిది. భండాసురుడు కోసం ఆవిడ సంహారం కోసం ఆవిడ చేసిన పని లీల, లలితా లీల. ఒక్కొక్క రూపం ఒక్కొక్క సమయంలో ధరిస్తుంది అమ్మవారి లోకరక్షణ కోసం. ఆ ధరించిన రూపాన్ని మనం ఉపాసన చేసుకుంటూ వెళుతూ ఉంటాం. వెతికితే దీనిలో అంతరార్థాలు ఉన్నాయండి. వెతకపోతే కథే. కానీ వెతకడం మానేసి వెతకకుండా కూర్చొని ఈ స్టోరీలన్నీ ఒకలా ఉంటాయండి అని మాత్రం అనద్దు. అది ఇక్కడ నిజంగా ఆలోచించి ఆనందించగలిగితే ఈ స్టోరీలో అద్భుతం ఉంది. ఈ స్టోరీలో ఏమిటి? ఋషులు చెప్పిన ప్రతి స్టోరీలో అద్భుతాలు ఉన్నాయి. ఈ భండాసురుడు ఒక చిత్రమైన రాక్షసుడు. వీడి పేరేమిటి? భండ. ఎంత బాగుంది కదా, ఎందుకంటే కొత్తగా వినబడింది, ఏదో ఒకటి పెట్టేద్దాం. భండ. అందులో కొత్త పేర్లు కోసం వెతుక్కుంటున్నారు తల్లిదండ్రులు, వాళ్ళు ఇలాంటి పేర్లు వెతుక్కోండి చాలు, అర్థం తెలిసి పెట్టుకోండి. అది చెప్పడం ఇక్కడ. మొన్న ఆవిడ ఎవరు పిల్లలకి పేరు పట్టుకొచ్చారు, చిన్నపిల్లకి. ఏం పేరు అంటే ఆర్తి అంది ఆవిడ. ఎంత బాగుంది కదా వినడానికి. కానీ ఆర్తి అంటే పేడ అని అర్థం. ఇప్పుడు ఆలోచించారు, పెట్టుకోవచ్చా అండి ఇలాంటివి? ఏదో కొత్త సౌండ్లు అని పెట్టేసుకోవద్దు. ఆర్తి అంటే పేడ అని పిలుచుకుంటారండి కూతుర్ని, కానీ వద్దాలంటూ బాగుండవు. సరే, మొత్తానికి వీడి పేరు భండాసురుడు. ఎందుకు వీడికి భండ అని పేరు వచ్చిందో తెలుసా? కథలో చెప్తున్నాడు. వీడి వ్యుత్పత్తిలోకి నేను వెళ్ళిపోయానంటే తల పగిలిపోతుంది, అంత వేదాంతం ఉంది. నేను వెళ్ళను, సింపుల్, 2 రోజుల్లో చెప్పాలంటే సింపుల్గా చెప్పాలి. ఎందుకంటే ఒక అద్భుతమైన భావం చెప్తే క్వశ్చన్ మార్కుడు పుడుతుంది. దానికి ఆన్సర్ చెప్పుకుంటేనే 10 రోజులు కావాలి. ఏది 2 పూటల్లో తెమిల్చిపోండి అన్నారు. నేనేం చేస్తా? సరే, ఇప్పుడు సబ్జెక్ట్లోకి వద్దాం. వాడి పేరేంటి? భండ. వీడికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే వీడు పుట్టినప్పుడు చూసి బ్రహ్మదేవుడు భండ అన్నట్ట.
అంటే ఏమిటో తెలుసా? భండితి అంటే భండ అంటే ఛీ అని అర్థం అంటే ఇంకోటి కాదు. కానీ వీడు పుట్టగానే బ్రహ్మగారు చీచీ అన్నట్టు, అది వీడి పేరు వచ్చింది ఇక్కడ. అంటే చీచీ అనిపించుకోదగిన గుణాల ఎంబాడిమెంటు ఇది ఎక్కడనమాట. అంటే చీదరించుకోదగిన గుణాలకి వీడు ఆకారము, ఇది అద్భుతమైన పేరు ఇక్కడ. ఇక్కడే చెప్పేస్తున్నాడు ఇది సింబాలజీని కథలో. లేకపోతే వాడు చీచీ అని పేర్లు పెట్టుకుంటారండి. మహిషాసురుడని కథ చదివేస్తున్నాం కానీ మహిషం అంటే అర్థం ఏంటి? దున్నపోతు. ఎంత రాక్షస తల్లైన పిల్లాడికి దున్నపోతుని పేరు పెట్టుకుంటుందండి. అంటే దీనిలో ఏదో దాగి ఉంది, ప్రతీకవాదం అంటారు దీన్ని. ఏదో అంతరార్థాలు ఉన్నాయి, మనకు అర్థం చేసుకోవాలి. ఆ దున్నపోతు ఆ రాక్షసుడి పేరు కాదు, మన లోపల ఉన్న గుణం పేరు అని అర్థం. అవన్నీ మన పేర్లేట. భండితి అంటే మనలోనే ఉన్న చిచ్చి అనిపించుకున్న గుణాలు. కానీ ఇవి బయట వెతుకుతుంటాం, లోపలికి చూస్తే మనకే చేదరింపు కలుగుతుంది. అన్నీ ఉన్నాయి లోపల. కల మొత్తం ఆ నెగిటివ్ క్వాలిటీస్ తాలూకు ఎంబాడిమెంట్ అండి. వాడు భండాసురుడు. వీడు తయారయ్యట. వీడు ఒక తపస్సు చేశాడు, అది కూడా వచ్చింది పట. నెగిటివ్ పవర్స్ కూడా తపస్సు చేస్తాయండి. మీకు తెలుసా? ప్రపంచానంతే టెర్రరైజ్ చేస్తున్న వాళ్ళు కూడా 5 పూటల శ్రద్ధగా నమస్కారాలు చేస్తూ ఉంటారు. ఏడాదికోసారి ఉపవాసాలు చేస్తుంటారు. వాళ్ళు అంత తపస్సు చేసి శక్తి పొందుకుని ప్రపంచానంతే టెర్రరైజ్ చేస్తుంటారు. అవునా లేదా? అర్థమైన వాడికి అర్థమవుతుంది, నేను చెప్పడం ఎందుకు. కానీ రాక్షసులకి వాళ్ళ తపస్సులు వాళ్ళకు ఉంటాయి. ఏం చేస్తాం? వాడు ఊరికనే బలం వస్తుంది వాడికేనా? సరే, వాళ్ళు కూడా భండాసురుడు బాగా తపస్సు చేసి శక్తిని సంపాదించుకున్నట్ట. వాడికి 2 తమ్ముళ్ళు ఉన్నట్టండి, ఎంత బాగున్నాయో. విశుక్రుడు, విషంగుడు. వీళ్ళ పేర్లు డీకోడ్ చేద్దాం తర్వాత, భయంకరంగా ఉంటాయి. వాడికి చెల్లెలు కూడా ఉంది, ధూమిక. అంటే పొగది అని అర్థంట. పొగ ఏమిటి? అసలు లైట్ కనబడినది, అది అనబడి దాని అర్థం. అన్నీ అంత అందమైన పేర్లు. ఇలా తయారయ్యాడు. రాక్షసులందరూ వచ్చారట. అంటే నెగిటివ్ క్వాలిటీస్ అన్నీ వచ్చి మాకు ఎన్నాళ్ళకు ఒక కింగ్ దొరికాడు. ఇంతవరకు మా బలం లేకుండా ఉందయ్యా, నువ్వు దొరికావు మాకు, నిన్ను మేము రాజుగా ఎంచుకుంటున్నాం అన్నారు. రాజుగా ఎంచుకుంటే సరిపోలే, నా క్యాపిటల్ సిటీ ఏదని అడిగట్ట. రాజధాని నగరం ఏదయ్యా అన్నాడు. వెంటనే మై చక్రవర్తిని పిలిచి ఇదిగో ఈయన గారికి ఏదైనా మంచి రాజధాని కట్టన్నాడు. ఆయన తన టాక్టిక్స్ అంతా ఉపయోగించి అద్భుతమైన ఆర్కిటెక్ట్, ఆయన అద్భుతమైన రాజధాని నగరం నిర్మాణం చేశాడు. దానికి ఒక పేరు పెట్టారండి, ఎంత అందమైన పేరు చూడండి, శూన్యక పట్టణం. చూసారా? పేర్లన్నీ చూస్తుంటేనే దయచేసి ఇవన్నీ రాసి పెట్టుకోండి, లేకపోతే గుర్తుపెట్టుకోండి. వాటన్నీ డీకోడ్ చేస్తే ఇంత అద్భుతంగా చెప్పారా? ఇంతవరకు నేను లలిత, త్రిపుర సుందరి, ముజ్జగాల్లో వ్యాపించింది, 3 అవస్థల్లో ఉంది అంటే కొందరికి నిద్ర, కొందరికి నమస్కారం అన్నీ వచ్చాయి. ఇవి చెప్తుంటే నవ్వులు వస్తున్నాయి లేదా? అందుకే పురాణవేత్త కథ పెట్టాడండి. ఇప్పుడు చూసారా? అంత ఫిలాసఫీని కథారూపంలో అందించాలని ప్రయత్నం ఇక్కడ. ఇది భండాసురుడి తాలూకా మొత్తం సెటప్. ఇప్పుడు వీడి అటాక్ ఉంటుంది, చాలా అద్భుతమైన అటాక్ చేస్తున్నాడు వీడు. ఇది ఆశ్చర్యకరమైనది. ఎంతవరకు ఏ రాక్షసుడు ఇలాంటి అటాక్ చేయలేదండి. ఇప్పుడు మీరు మన పురాణాల్లో రాక్షసులు రీసెర్చ్ చేయండి. మాకంత తీరిక ఎక్కడండి అంటారా? తీరికుండదు, కానీ క్వశ్చన్స్ వేయడానికి మాత్రం రెడీ. అది వచ్చింది బాధ. ఆలోచించమంటే తీరికలుండు, వచ్చింది బాధ. ఆలోచించకుండా అర్థమైపోవాలి. అది మీరు ఇంతవరకు మ్యాథమెటిక్స్ అర్థం చేసుకోవడానికి 20 ఏళ్ళు ఖర్చు పెట్టారు, తెలుసా మీకు? మరి బ్రహ్మ విద్య అర్థం చేసుకోవడానికి కనీసం 1 ఏడాది కూడా ఖర్చు పెట్టకపోతే ఎలా అండి? సరే, ఇప్పుడు వద్దాం, ఈ కథలో దాగినటువంటి ఆంతర్యాన్ని పరిశీలిద్దాం. మన పురాణాల్లో రాక్షసులు గోల పెడుతూ ఉంటారు, తపస్సు చేస్తారు, దేవతల్ని పీడిస్తారు, ప్రపంచాన్ని నేడిపిస్తారు. వెంటనే వీళ్ళందరూ కుయ్యో మొర్రో అని బ్రహ్మదేవి మన విష్ణువు దగ్గరకో అమ్మవారి దగ్గరకో వస్తారు. అమ్మవారు దిగొచ్చి వీళ్ళని రక్షిస్తారు. ఇదే కదండి ఏ కథలో గోల. మళ్ళీ ఎందుకు చదవడం పురాణాలని? ఇంత తేలిగ్గా తీసి పారేయకండమ్మా. ఎందుకంటే మీరు ఒక్కసారి పరిశీలించండి, అందరు రాక్షసులు ఒక్కలా ఉన్నారా? రాక్షసులు వాళ్ళ డిజైర్స్ అని ఒక తీసేసేయండి మీరు, చాలా బాగుంటుందండి. ఆలోచించండి, నిజంగా చిన్న విషయం కాదు. రాక్షసులు వాళ్ళ కోరికలు, దీని మీద రీసెర్చ్ చేయండి, ఎంత అద్భుతం. ఒక్కొక్క రాక్షసుడు ఒక్కొక్క కోరిక. అందరూ చావు తప్పించుకోవడానికి చావు తెలివితేటలు చూపించారు, అవునా లేదు? ఒకడు అంటాడు, బాగా ఆలోచించి బుట్లో వేద్దాం అనుకున్నాడు బ్రహ్మగారిని. బ్రహ్మగారు ఏం పోయింది పాపం, అంతా తపస్సు చేసాక ఏం వరం కావాలరా బాబు అన్నాడు. నేను చావకూడదు, నాకు ముసలితనం రాకూడదని. అందరూ ఇదే కోరిక, నాకే అది లేదు, నీకు ఎక్కడిస్తాను అన్నాడు బ్రహ్మగారు. ఇది ఎప్పుడు కామనే. ఇంకేదైనా కోరుకో అన్నాడు. ఇంకేదైనా కోరుకోవాలంటే బాగా ఆలోచించట. బ్రహ్మగారికి బుట్టలో పెట్టేయాలి, మనకి ఈ కోరిక తీరిపోవాలి. ఎలాగని ఆలోచించి వచ్చాడు ఒక ఆయన. వచ్చి పగలు కాదు, రాత్రి కాదు, వెలుగు కాదు, చీకటి కాదు, ఇంట్లో లోపల కాదు, బయట కాదు, ప్రాణం ఉన్నవి కాదు, ప్రాణం లేనిది కాదు. ఎన్ని ఆలోచించాలో ఆలోచించారండి. అన్నీ ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది, ఇంతే కదా మన ఆలోచనలు. ఇలా ఆలోచించి అలాగా వీటితో తప్ప నాకు మరణం వచ్చినా పర్వాలేదన్నాడు. ఇక్కడ చూసారా ఎంత చిక్కో. బ్రహ్మగారికి పెద్ద అర్థం కాలేదు. ఒక్కడ అర్థమైంది, వీడు ముసలితనం చావు రాకుండా ఉండాలన్నది కాదు కదా, ఇదేదో కదా సార్, కానీ గ్రాంటెడ్ అన్నట్ట. సర్వసంగతి ఆయన చూసుకుంటాడు, నాకెందుకు గోల, వెళ్ళిపోయాడు ఆయన.
వీడి కోరిక అది. చూడండి ఎంత తెలివిగా కోరుకున్నాడో. ఎక్కడైనా రెండు తప్ప మరొకటి ఉంటుందండి. అయితే లోపల, లేకపోతే బయట, లేకపోతే వెలుగు, లేకపోతే చీకటి, అంతే కదా. చూసారా, మనకు తెలిసినవన్నీ ద్వంద్వాలే. రెండింటికి అతీతమైనది ఒకటి ఉంది, అది వాడికి తెలుసు. నువ్వు మేధావి అయితే మహామేధావి. ప్రతివాడు ప్రకృతిని జయించాలి అని ట్రై చేస్తుంటాడు. ఏమంటే సైంటిస్టు సాధించేసామండి. మహా అయితే ఇన్ని వేల సంవత్సరాల మీద గ్రహం మీదకు వ్యూ ఫైండర్ పంపావు, నువ్వే గర్విస్తావు. ఎంత గర్వించే తెలివితేటలన్నీ ఇదిగో రాక్షస నాగరికత, మరొకటి కాదు. వాళ్ళందరూ పెద్ద సైంటిస్టులు. ద్వంద్వాన్ని చూసేట భగవంతుడు రెండింటికి మధ్యలో ఒకటి ఉందయ్యా, నీకు దొరకదు, నాకు దొరుకుతుంది, నా టైం పట్టుకొచ్చాడు మహానుభావుడు. వాడు ఆ తెలివితేటలు. ఇంకోటి తెలివితేటలు చూడండి. నాకు ప్రమాదం అంటే ఉంటే మగాళ్ళతోనే ప్రమాదం, కానీ ఆడవాళ్ళతో ప్రమాదం లేదు. ఆఫ్టర్ ఆల్ ఆడవాళ్ళు అన్నట్ట. చాలు, అది ఒక్కటి చాలు. ఆ ఆఫ్టర్ ఆల్ ఆడవాళ్ళ రూపంలోనే భగవంతుడు వచ్చాడు. అందుకు సృష్టిలో ఎవరిని ఆఫ్టర్ ఆల్ అనొద్దు, అక్కడి నుంచి భగవంతుడు కొడతాడు, జాగ్రత్త. ఆ రూపంలో వచ్చాడు. ఇంకో ఆయన ఉన్నాడు, వాడంటాడు నేను పెద్ద రాక్షుణ్ణి, నాతో ఈక్వల్ స్టేటస్ ఉన్నవాళ్ళు, నాకంటే గట్టి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి నేను ఆలోచిస్తాను, కానీ నాకంటే తక్కువ వాళ్ళ గురించి నేను ఆలోచించాను, అంతే కదా. ఎవడైనా అంతే. మనకు భగవంతుడు ప్రత్యక్షమైతే నాకు దోమ కుట్టకూడదు, చీమ కుట్టకూడదు అని అడుగుతామండి. ఆయన అలాగే నరవాణులు ఆఫ్టర్ ఆల్ అన్నాడు. వాళ్ళకి దోమలు, చీమలు, నాకు గోలంతా దేవతలతో రాక్షసులతో గనక వాళ్ళతో నాకు చావు ఉండకూడదు అన్నాడు. ఆ రెండు వాడు వదిలేడే, అది పట్టుకున్నాడు భగవంతుడు. అక్కడి నుంచి వచ్చాడు. చూసారా, రాక్షసులు వాళ్ళ కోరికలు రీసెర్చ్ చేయండి ఎన్ని దొరుకుతున్నాయో. ఒక్కొక్కడిది ఒక్కొక్క తెలివితేటలు, ఒక్కొక్కడిది ఒక్కొక్క అటాక్. ఇక్కడ విశుక్రుడు, విషంగుడు, భండాసురుడు కలిసి ఒక అటాక్ చేస్తున్నారండి. ఈ అటాక్ గురించి పురాణాల్లో వర్ణించారు, ఆశ్చర్యపోతాం మనం. ఇప్పుడు నిజానికి బయోటెర్రరిజం ఇవన్నీ మనం చూస్తున్నామే, ఆ కాన్సెప్ట్లు అక్కడ కనబడుతున్నాయి. అంటే బయోటెర్రరిజం పురాణాలు నేర్పేని మళ్ళీ అనగలరు, అలా చెప్పలేదు ఇక్కడ. రాక్షస బుద్ధులు ఎంత భయంకరంగా ఆలోచిస్తాయో ఆనాడే ఊహించి చెప్పారు. ఎంత భయంకరంగా ఆలోచించిన వాళ్ళు చితికిపోక తప్పదని ఆనాడే హెచ్చరించి చెప్పారు. గుర్తుపెట్టుకోండి, ఇది గొప్ప విషయం. ప్రపంచాన్ని క్షోభ పెట్టే ఏ నాలెడ్జ్ అయినా దెబ్బతినేస్తుంది. వీళ్ళందరూ ఒక్కొక్క రాక్షసుడు ఒక సైంటిస్ట్ అండి, సామాన్యుడు కాడు. అందుకే అధునాతన నాగరికతకి ఏం పేరు పెట్టాలయ్యా అంటే, నాకు తోచిన పేరు పురాణాలని ప్రపంచాన్ని పరిశీలించక రాక్షస నాగరికత, ఇదొక్కటే మరొకటి కాదు. ఎక్కడైతే ధర్మము దైవము చెప్పకుండా కేవలం సుఖపడ్డానికి బోధిస్తారో ఆ నాగరికత పేరు రాక్షస నాగరికత, మరొకటి కాదు. నీకు ధర్మము దైవము బోధించకుండా సుఖపడ్డానికి మెలకువలు నేర్పే ఏ చదువైనా రాక్షస చదువే. అందుకని నేను రాక్షస చదువును పో అన్నాడు ఎవడు? ప్రహ్లాదుడండి. మీ పిల్లలకి చెప్పలేదా? మీకే మౌనం ఉంటే మీ పిల్లలకి ఎక్కడొస్తుంది? ఈ చదువులు వేస్ట్ చదువులు అని చెప్పాడు మహానుభావుడు. ఎందువల్ల? మీరు అసలు చదువు చెప్పట్లేదయ్యా. అది కావాలి జీవితంలో. ఇప్పుడు ఒంటికి ఎంత వయసు వచ్చిందో ఆ చదువులు అక్షరం రాదు, వచ్చింది బాధ. ఇవన్నీ వ్యర్థము. తానన్ని నిరూపించిన మిథ్యలని నిరూఢ మనీష్ అని అంటున్నారు పోతన గారు. ఎంత గొప్ప విషయం. మొత్తానికి వీళ్ళు ముగ్గురు అటాక్ చూడండి ఎంత గొప్పగా చేశారో. ఇప్పుడు ఇదివరకు రాక్షసులందరూ కూడా పిచ్చోళ్ళయ్యా, వాళ్ళు ఆయుధాలు పట్టుకుని దేవతల మీదకి దాడికి వెళ్ళారు. అప్పుడు వాళ్ళు మనల్ని కొడతారు. ఇలా కాకుండా మనం కనబడకుండా శత్రువుని ఎలా అటాక్ చేయాలి? మనం ఇక్కడే ఉంటాం, ఇక్కడేదో నొక్కాలి, అక్కడ దేశం బుగ్గైపోవాలి. ఇలాంటివన్నీ రాక్షస నాగరికతలు. నాకంటే మీకే అధునాతన జ్ఞానం చాలా ఎక్కువ. ఇక్కడ చెప్తే ఎక్కడ తగలాలి, అంతే కదా. సరే, మొత్తానికి వీళ్ళ ప్లాన్ ఏమిటంటే, మనం ఒక పని చేద్దాం, ముల్లోకాలు ముగ్గురు పంచుకుందాం. ఆ లోకంలోకి వెళ్ళి మనం తెచ్చుకున్న శక్తితో ప్రతివాడి లోపలికి మన శక్తిని ప్రవేశింపజేసేయాలి. శత్రువు బయట ఉంటూ పోల్చగలరు కానీ లోపలుంటూ పోల్చలేరు. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఆ లోపలికి దూరిపోయి మనం ఏం చేద్దామంటే వాళ్ళ శక్తిని పీల్చేద్దాం, రసాన్ని పీల్చేద్దాం. ఒక చెరకులోకి ఒక పురుగు చేరి మొత్తం రసం పీలుస్తుందండి, మొత్తం పిండి పిప్పి అయిపోతుంది. అలా మనం ప్రపంచం మొత్తాన్ని 3 లోకాన్ని పిప్పి చేసేద్దాం. ఇది వాళ్ళ ప్లాన్. చాలా బాగుంది. ముగ్గురు దాడికి వెళ్ళేట. భండాసురుడు స్వర్గలోకం సెలెక్ట్ చేసుకున్నాడు, విశుక్రుడు భూలోకం, విషంగుడు పాతాళలోకం. పని మాత్రం ముగ్గురుది ఒకటే. మొత్తం ఆ లోకంలో అందరినీ పీల్చి పిప్పి చేశారు. ఈ పీల్చి పిప్పి చేయడం అనేది తెలుగు పలుకుబడి. విన్నారా ఎప్పుడైనా? లేదా విన్నట్టుందా? లేదా అది కూడా లేదా? తెలుగు మాట. పీల్చి పిప్పి చేయడం అని చెప్తున్నారు ఇక్కడ. మొత్తం పీల్చి పిప్పి చేస్తా. దానితో ఎవరెవరు ఎలా తయారైపోయారో వర్ణిస్తున్నారండి బ్రహ్మాండ పురాణంలో కథ. ఇది చెప్పి లలితాశాస్త్రం చెప్తాడు హయగ్రీవ స్వామి. అంటే ఈ కథ అర్థమైతే కానీ అది అర్థం కాదట. మన కథ తులేసి ఇది ఒక్కడే చెప్పుకుంటున్నాం. ఈ కథ పేరు లలితోపాఖ్యానం. అది విస్తారంగా సీడీ దొరుకుతుంది మీకు. ఇంకా దీనిలో ఇంకా లలితోపాఖ్యానం, ఇంకా శ్రీచక్ర రహస్యాలు కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోవట్లేదు అనుకోండి. కానీ లలితోపాఖ్యానం కథ అంతా లలితా సహస్రనామాల్లో ఉంది. అది చెప్పుకోవడానికి ఇదంతా ఇంట్రడక్షన్. ఇది అర్థమైతే కానీ లలితా సహస్రం అర్థం కాదు. అందుకే ఇంత ఉపోద్ఘాతం చెప్పుకోవడం. లీల అర్థమైతే కానీ నామం అర్థం కాదు. సరే, ఇప్పుడు ఎంతవరకు వచ్చాం? ఈ ముగ్గురు దాడి చేశారట. ఎలా మారిపోయో చూడండి, వర్ణిస్తున్నారు. స్వర్గలోకం మీద ముందు ఎలా అయిందో చూడాలి. ఎప్పుడైతే ప్రతి వారిలోకి నిస్సత్తు వచ్చిందట,
లోపల రసము సత్తువ, అది తీసేస్తే ఏంటండి నీరసం. నీరసం అనే మాట విన్నారా? నీరసం. అందరూ నీరసంగా తయారయ్యారు. సరసంగా ఎవరూ లేరట. సరసం అంటే పిచ్చి చేష్టలు కావు, సరసం అంటే రసం, సత్తువ. సృష్టిలో ఏదైనా ఎంజాయ్ చేయాలన్నా సత్తువ ఉండాలి, అవునా లేదా అండి? మంచి మ్యూజిక్ చాలా ఇష్టం, వాడు ఒంట్లో బాలు పడున్నాడు, వాడి దగ్గర సంగీతం వినిపిస్తే అబ్బాయి విసిగించకంటాడు. వాడు ఎంత బాధలో ఉంటా అక్కడికి వెళ్ళి వినిపిస్తారండి, ఎంత బాధగా ఉంటుంది వాడికి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు అన్నీ బాగుంటాయి, అవునా లేదండి? ఎంత విసుగో, లోపల సత్తువ పోతూ ఉంటే అవతల వాళ్ళు ప్రేమగా పలకరించిన విసుగే, అసలు ప్రధాని మీద చిరాకే, అవునా లేదండి? ఒక చిరాకు, ఇరిటేషన్, ఇప్పుడు ఎక్కువ వినబడే పదాలు ఇవన్నీ. అంటే అప్పుడు భండాసుడు లోపల ఎంటర్ అయ్యాడని అర్థం అనమాట. అందరిలో ఎందుకో తెలియదు, ఒకడంటే ఒకడికి పడదట, ఒకడినొకడు ప్రేమగా పలకరించాడు, ఒకడినొకడు నెగిటివ్ థింకింగ్, అలాంటి తయారయ్యట. ఒకడు పక్కన వచ్చి ఏమండి బాగున్నారా, ఛే వెళ్ళ, ఇది విసుగు. అసలు పలకరించడం కూడా లేదు, అది కూడా వచ్చింది, అంత విసుగు. అసలు అప్సరసలు నాట్యం చేస్తే బాగుంది అని కూడా అనట్లేదు, దేవతలు అలా చూస్తూ కూర్చున్నట్ట. ఇంకేముంది, అసలు వాళ్ళకి నాట్యం చేసే సత్తువ లేదుట, ఏదో డ్యూటీ మైండెడ్గా చేసినా వాళ్ళకి తృప్తి కలగట్లేదుట. ఒకవేళ బాగా చేసినా బాగుంది అనలేకపోతున్నట్ట. అలా ఉంది, రసజ్ఞత లేకపోతే ఎంత ఘోరమో మొన్న చెప్పుకున్నా ఇక్కడ రామకథ చెప్పినప్పుడు, గుర్తుందా? మళ్ళీ చెప్పాలా? ఒక ఆయన సంగీత కచేరీ చేస్తూ ఆలాపించేస్తే నానపోయి అన్నాళ్ళు ఏందన్నట్ట. రసజ్ఞత లేదు వాడికి, అర్థం అది ఆలాపనని తెలియదు. ఇది ఒక వాళ్ళే 100 మంది కూర్చున్నారు అనుకోండి ఆడియన్స్లో, ఇంకా చెప్పిన వాడు పాపం ఏం పాట అండి, ఏం పాట, అంత నానపోయిన ఏడుపు అంత అక్కడ ఏడ్చాడంటాడు. అంత కన్నాడ సంగీత విద్వాంసుడు తంబురాతో ఎత్తిమొత్తుకోవాల్సిందే. అలాంటి పరిస్థితులు ఒక్కప్పుడు ప్రవచనకర్తలకు కూడా దాపురిస్తుంటాయి, వేరే విషయం. రసజ్ఞతలు లేకపోతే అదే బాధ. మొత్తం రసవిహీనులైపోయారు, నీరసలైపోయారు, ప్రతివాడికి విసుగు, చిరాకు, బాధ. ఎందుకో తెలియదు, ఆనందం లేదు, నవ్వులు లేవు. అంత దేవకాంతల ముఖాలు ఎలా తయారయ్యాయి అంటే వానరీణా ముఖామివా అని వర్ణిస్తున్నాడు బ్రహ్మాండ పురాణం. కోతుమహల్లా తయారయ్యట. పైగా ఈ వ్యాపకం కేవలం దేవతల్లో దేవుళ్లలో కాదుట, నందనవనంలో కూడా వ్యాపించిపోయింది. దేవవనాల్లో, వనాల్లో వ్యాపిస్తే చెట్లు తీగలు అన్నీ కూడా రసవిహీనం, డ్రై డ్రై డ్రై. దెర్ ఇస్ నో టెండర్నెస్, మొత్తం డ్రైనెస్, పిప్పి అయిపోయాయి. తుమ్మెదల ఝంకారాల్లో, వికసించిన పువ్వుల్లో మొత్తం డ్రైనెస్. ఇంకా భూమి మీద అటాక్ ఎలా ఉందో చూపిస్తున్నాడు. సేమ్ డిట్టో డిట్టో. ఒక అద్భుతమైన శాస్త్రం కానీ జ్ఞానం కానీ ఏమీ లేదుట. అంటే శాస్త్రజ్ఞాన, కావ్యజ్ఞాన, కళాజ్ఞానులు పోతే ఎవరి రాజ్యమో అర్థమైపోయింది కదా. ఇంకా దానికి తోడు ఒకరిని చూస్తే ఒకరు చిరాకు. అకారణ కలహాహ అన్నాడు. అకారణ కలహంట, ఏం కారణం లేదండి, ఇంట్లో పెద్ద గొడవ. కొంచెం ఆలోచిస్తాను, ఎందుకు గొడవ పడ్డామని ఆలోచిస్తే ఏముండదు, సిల్లి ఇరిటేషన్, ఒకరంటే ఒకరికి పడకపోవడం, అది క్రమంగా ఏర్పడింది. ప్రేమ పోయింది, ప్రీతి పోయింది, ఒకరంటే ఒకరికి పడకపోవడం ఏర్పడిపోయింది. మనం చూస్తూ ఉంటాం. ఆఖరికి ఒక గుడి కడతారు, 2-3 చేరతారు, తర్వాత కొట్టుకుని 2-3 గుళ్ళు కడతారు, కానీ దేవుడు మాత్రం ఒక్కడే. ఇలా అన్నా నేమనుకోవద్దు, ఇంత భండాసుర రాజ్యంలో జరుగుతూ ఉంటుంది. ఒకరినొకరు ప్రేమించలేనప్పుడు ఇంకెంత దౌర్భాగ్యం అండి ఇక్కడ. కారణం భండాసుర రాజ్యం.